అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానంతో టాటా పవర్ ఛార్జింగ్ జోన్, 2-వీలర్ కార్ ఎలక్ట్రికల్ ఏవీ ఛార్జింగ్ సెంటర్ మీకు అందుబాటులో. సందర్శించండి శ్రీ సాయి కంచెట్టి ఫ్యామిలీ రెస్టారెంట్ వద్ద, 44వ జాతీయ రహదారి పక్కన, నాగపూర్ రోడ్డు, సుద్దపల్లి, డిచ్పల్లి మండలం, నిజామాబాద్ జిల్లా. గత ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలను అప్పుల రూపంలో తెచ్చి ప్రాజెక్టుల పేరిట వెచ్చించినప్పటికీ రాష్ట్ర రైతాంగానికి ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని మంత్రి ఆక్షేపించారు. ప్రస్తుతం తమ ప్రభుత్వం తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు సాగునీటిని అందిస్తూ రైతులకు మేలు చేకూర్చాలని లక్ష్యంతో ముందుకెళ్తోందని స్పష్టం చేశారు. వచ్చే 5 ఏళ్లలో 30 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందిస్తాం. నీటి పారుదల శాఖ బలోపేతం కోసం సమూల ప్రక్షాళన చేసి శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్ కు పూర్వ వైభవం చేకూరుస్తాం అని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు సందర్శించారు. ప్రపంచ స్థాయి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పూడికతీత జరిపిస్తామని ఎమ్మెల్యేలతో కలిసి ఇరిగేషన్ అధికారులతో సమీక్ష జరిపిన రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వచ్చే 5 ఏళ్లలో రాష్ట్రంలో కొత్తగా 30 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నామని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లా మెండోరా మండలంలోని ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టును మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం సందర్శించారు. ఎమ్మెల్యేలు పి. సుదర్శన్ రెడ్డి, భూపతి రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, పైడి రాకేష్ రెడ్డి, లక్ష్మీకాంత్ రావు, నీటి పారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తదితరులతో కలిసి ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శ్రీరామ్ సాగర్ జలాశయం స్థితిగతులను అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు. ఎస్ఆర్ఎస్పీ ద్వారా గడిచిన 5 ఏళ్లుగా వానాకాలం, యాసంగి సీజన్లలో ఆయకట్టు పరిధిలోని 10 జిల్లాలలో ప్రతి ఏడాది సగటున 12.5 లక్షల ఎకరాలకు సాగు జలాలు అందించగలిగామని తెలిపారు. కాకతీయ, సరస్వతి, లక్ష్మీ కాలువల ద్వారా విడుదల చేస్తున్న సాగు, తాగునీటి వివరాలు, ఎస్ఆర్ఎస్పీ ఆధారంగా ఎత్తిపోతల పథకాలకు అందుతున్న జలాలు తదితర అంశాలను మంత్రి చర్చించి అధికారులకు కీలక సూచనలు చేశారు. శ్రీరామ్ సాగర్ పునరుజ్జీవ పథకం తీరుతెన్నులపై ఆరా తీశారు. ఎస్ఆర్ఎస్పీ ద్వారా చివరి ఆయకట్టు వరకు నీరందించేందుకు చేపట్టాల్సిన పనుల గురించి చర్చించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. సాగునీటి ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాల నిర్వహణను సమర్థవంతంగా చేపట్టాలని, ఎవరైనా నిర్లక్ష్యానికి తావిస్తే సస్పెండ్ చేసేందుకు వెనుకాడబోమని ఈ సందర్భంగా మంత్రి హెచ్చరించారు. ఎమ్మెల్యేలు భూపతి రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డిల అభ్యర్థన మేరకు ప్రాణహిత, చేవెళ్ల 21వ ప్యాకేజీ అసంపూర్తి పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టి పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఈ పనులకు అవసరమైన నిధులను కేటాయిస్తామని అన్నారు. గతంలో కట్టిన శ్రీరామ్ సాగర్కి ఏమైనా మేలు చేసినట్టే ఏం అవపడతలేదు. కాళేశ్వరం కట్టింది ఏమైంది అని చూస్తే కూలిపోయింది. ఆడ పాలమూరు రంగారెడ్డి చూస్తే 27,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు, 1 ఎకరం ఒక తాయకట్టు రాలేదు. మేము సీతారాం సాగర్ ప్రాజెక్ట్ చూస్తే 8,500 కోట్లు ఖర్చు పెట్టిండ్రు, 1 ఎకరం ఒక తాయకట్టు రాలే. దేవాలయం చూస్తే ముందుకు పోలే, ఎస్ఎల్బిసి టౌన్ చూస్తే ముందుకు పోలే. నిజంగా వాళ్ళ మరి అసమర్థతనా, అవగాహన లేకపోవడమా, కమిషన్ల కకృత, మరి కాలమే నిర్ణయించాలి. కానీ ఇరిగేషన్ శాఖ వాళ్ళ టైంలో చాలా సివియర్గా ప్రాజెక్టులు డ్యామేజ్ అయినాయి, కొత్త ఎక్కడ రాలేదు, ఇరిగేషన్ స్ట్రక్చర్ చాలా నష్టపోయింది. మేము ఇప్పుడు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు అనే విధంగా ముందుకు పోతున్నాము. ఎందుకంటే వాళ్ళు అప్పులు చేసిపోయినారు, ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ నేను కట్టాల్సిందే కదా. ఇప్పుడు ఈ 10,000 కోట్లేమో యాక్చువల్ వర్క్లకి, 12,000 కోట్లేమో గతంలో తీసుకున్న ఇరిగేషన్ లోన్లకి వడ్డీ అసలు కట్టడానికి. మరి ఈ విధంగా రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలందరికీ వాళ్ళు తీవ్ర నష్టం చేశారు. సరే, అయినా సరే ఇప్పుడు మేము ఒక సిస్టమేటిక్గా పూర్తిగా ఇరిగేషన్ సెక్టర్లో రిఫార్మ్స్ తీసుకురావడానికి, చివరి ఎకరం వరకు కూడా నీళ్ళు అందించడానికి, ఖర్చు పెట్టే ప్రతి పైసాకి మరి ఏదో విధంగా మరి రైతులకి మేలు జరిగే విధంగా ముందుకు పోతాం. ఇప్పుడు ఇక్కడ ఒకరు మిత్రుడు ఈ చిన్న లిఫ్ట్ల గురించి చెప్పారు. నేను ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చాను. రాష్ట్రంలో ఈ చిన్న లిఫ్ట్ల కింద సుమారు 6-7 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. మరి